శ్రీధర్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. నేను యాక్సెప్ట్ చేస్తుండా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తుండా. బలవంతంగా ఏకదం ఇంటికి పోయేసి మీరు ఇప్పుడే కట్టాలా, ఈ క్షణంలోనే కట్టాలని చేయొద్దు. నేను కూడా అధికారులు చెప్తుండా, ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వమంటున్నాను. వారము 10 రోజులు 10 ఇవ్వమంటుండా. వాళ్ళు అంతకుముందు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా 25% కట్టి మళ్ళీ ఒక వారం ఇవ్వమని అడిగారు. అది కూడా ఇవ్వమన్నా, ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వమన్నా. శ్రీధర్ రెడ్డి చెప్పింది, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది 100% నేను కూడా ఏకీభవిస్తుండా. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, అట్టని వదిలేయం. నేను కట్టను, ఈ సొసైటీలో ఉంటా, రోడ్డు వాడుకుంటా, లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు. అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాల, అది కరెక్ట్ కాదు. ఎవరికి తగ్గట్టుగా ఒక 100 చదరపు అడుగుల్లో ఉండేవాళ్ళు అంత ట్యాక్స్ కట్టాలా, 1000 చదరపు అడుగు దానికి కట్టాలా, 10,000 చదరపు అడుగు బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు దానికి తగ్గట్టు కట్టాలా. అందువల్ల అందరూ కట్టండి, మీకు టైం ఇస్తారు, అధికారులు ఇబ్బంది పెట్టరు. అట్టని మీరు మొండికేస్తే మాత్రం వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంతమించి చేయలేదు. శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆయన చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పాను అధికారులకి. ఎక్కడ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, అది ఇవ్వకూడదు. అర్థమైంది లేదు. చట్టం ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేశారా, 175 మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం, అంతేగాని మీకు అందరు నేను చెప్తున్నాను కదా, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టొద్దంటే ప్రాపర్ టైం ఇచ్చి కలెక్ట్ చేయండి.